వెల్కమ్ టు అవర్ ఛానల్. మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మీకు నేను చూపించబోతున్న రెసిపీ దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ముందుగా దొండకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, జీలకర్ర, ఉప్పు, టమాటో, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు. దొండకాయ పచ్చడి తయారు చేసే విధానం చూసేద్దామా? ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కింది కదా, ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం కాగనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో మనం ముందుగా పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇవి బాగా వేయించుకోవాలి. ఇలా జాగ్రత్తగా మిక్సీ వేయించుకోవాలండి. మిర్చి బాగా వేగిపోయింది, ఇప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టమాటో వేయించుకుందాం. ఇలా టమాటా కూడా బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయే వరకు, మొత్తం మగ్గే వరకు. టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇది విడిగా బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు వేయించుకుందాం. ఇలా వీటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా దొండకాయ ముక్కలు వేసుకున్నాం కదా, వీటిని ఇలా బాగా తిప్పేసుకొని ఇప్పుడు ఒక 3 minutes మనం మూత పెట్టేసుకుందాం. మన మధ్యలో ఒకసారి మూత తీసి ఈ ముక్కలన్నిటిని బాగా తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకుందాం. మగ్గిపోయినాయండి. ఇలా మనం మూత తీసేసి ఇంకొక 2 minutes వేయించుకోవాలి. కొంచెం ఏమైనా వాటర్ ఉంటే అంతా ఇంకిపోతుంది, అందుకని. చూసారు కదా, దొండకాయ వేగిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ దొండకాయ ముక్కలు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పచ్చడి మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో ముందుగా అన్నీ వేసుకుందాం. ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, చింతపండు, సాల్ట్ 2 teaspoons, ముందుగానే వేయించి పెట్టుకున్న టమాటో 1/2 teaspoon, జీలకర్ర, ముందుగానే వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు. ఇలా అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా మన దొండకాయ ముక్కలు అన్నిటిని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మనం పోపు వేసుకుందాం. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కింది, ఇందులో ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. ఇందులో మనం 1/2 teaspoon పసుపు తీసుకున్నాం. ఇందులో మనం కరివేపాకు వేసుకుంటున్నాం. కొంచెం ఇంగువ తీసుకుందాం. ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడి వేసేసుకుందాం.
ఇలా పోపులో దొండకాయ పచ్చడి వేసేసుకున్నాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత త్వరగా ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో దొండకాయ పచ్చడి. ఇప్పుడు ఇది మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా, టేస్టీ దొండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే భలే కమ్మగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. నేను మరో రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.